మెచ్చుకోవడమే కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం అని ఆయన అంటూ మీ సినిమాను ఎంకరేజ్ చేస్తాం, ఆ సినిమాను ఆదరించాలి అని చెప్పడం, ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలా మంది ప్రముఖులు పిలుస్తాను, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాసిం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్స్ లాట్. ప్లీజ్. తర్వాత మన సారు పద్ధతి దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రీయోభిలాషి కవి అనుశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇప్పించాల్సిందిగా అడ్డక దయాకర్ గారిని కోరేదండి. థ్యాంక్స్ లాట్ అనుశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నా విజ్ఞప్తి, నాకు ట్యాక్స్ ఇవ్వద్దు, ఏమవుతుంది, నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం అవుతుంది. ప్లీజ్, నేను కోరుకునేది దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా గురించి చెప్పండి, సినిమా జనాలు చేయండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కరెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది. ఆ హెల్ప్ చేయండి. దట్స్ వాట్ ఐ వాంట్. అలాగే పెద్దలు కుమార్ గౌడ్ గారికి, సత్యనారాయణ గారు, ఆయన నిజంగా ఆయన ప్రైమ్ 90 న్యూస్లో బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ మీద బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు ఆయన. సెల్యూట్. సో నా సినిమా మెచ్చుకున్న ధన్యవాదాలు వారికి. అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి, తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, ప్రొఫెసర్ బ్రహ్మాండంగా మాట్లాడారండి. ధన్యవాదాలు మీకు. సినిమా గురించి బ్రహ్మాండంగా చెప్పారండి. తమ్ముళ్ళ విద్యార్థి నాయకుల తమ్ముళ్ళ మీ అందరికీ నా ధన్యవాదాలండి. తమ్ముడు శభాష్, బాగా మాట్లాడారు. శభాష్. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు. వందనాలు మీకు. మీడియా మిత్రులారా, ఇంతసేపు తిరుగుతారు నా కోసం, నా సినిమాను ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇందాక అనిశ్రీ గారు చెప్పినట్టు, ఇలా సినిమా తీస్తుడు, రిలీజ్ చేస్తుడు, పబ్లిష్ చేస్తుడు. పబ్లిష్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిష్ అనేది లేకపోతే జనం సినిమా తీయడం రాదు. కాబట్టి మాకు జనానికి మధ్య వారసు అంటే మీ మీడియా వారే. కాబట్టి దయచేసి నా సినిమాని ప్రజలకు తీసుకున్నానండి. మీ దండం పెడుతున్నా. థ్యాంక్స్ లాట్. మిత్రులారా,